ఫ్రెండ్స్, నేను సరదాగా ఏలూరు సత్రంపాడు వేములపల్లి కనకదుర్గ గారింటికి గార్డెన్ విజిట్ వెళ్ళానండి వారి పర్మిషన్తో. అయితే నేను వారి గార్డెన్ విజిట్ వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ కనిపించిన చెట్టు పనస చెట్టు అండి. నేను వీడియోస్లో చూడడమే కానీ ఇదే డైరెక్ట్గా దగ్గరగా వెళ్ళి చూడడం అనమాట. వీడియో తీసేటప్పుడు కూడా అసలు నాకు ఆ పనసకాయల నుంచి వచ్చే వాసన చాలా బాగా వచ్చిందండి. నాకు ఎందుకంటే పనసకాయ అంటే చాలా ఇష్టం. కాయలు చూసారా ఎన్ని వచ్చాయో. కానీ కాయలే కాకుండా ఆకులు కూడా అన్నంలో వేసి వండుతారంటండి. ఇది మీరు చూసేదేమో పెండలం అండి, క్రియపరయ్యం చూసారా. నేను పెండలం అనేది లోపల ఉంటుందని బాగా తెలుసు. పెండలం అనేది నిలవ పచ్చడి చేస్తారని కూడా తెలుసు. కానీ చెట్టుగా చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా పచ్చగా తమలపాకులలో ఉన్నాయి చూసారా. లోపల అది బాగా ఎండిపోయిన తర్వాత దుంప అనేది రెడీ అయిపోతుందంటండి. కానీ ఆవిడ వయసు మాత్రం 85 ఇయర్స్ అండి. ఆ వయసులో కూడా గార్డెన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసారా, ఇది ఒక్కోసారి తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో చేయండి అనమాట, కామెంట్ చేయండి. ఇది పిప్పళ్ళు అంటారండి. పిప్పళ్ళు అనే మొక్క అంటండి ఇది. నేను చూసి తమలపాకేమో లేదంటే తెప్పతీగేమో అనుకున్నానండి. చూసేది కంద చూసారా, కంద ఎలా వచ్చేసిందో. కంద అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడ వచ్చేసిందండి. కంద పెండలం ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పటి కాలంలో ఉండేయండి. ఈ పిప్పళ్ళు అనేది దేనికి వాడతారో నాకు కూడా పెద్దగా తెలియదు. ఇది చూసారా, ఇదేమో సపోటా చెట్టు అండి ఇది. కానీ చాలా బాగా కాయలు వచ్చాయంట. ఇక్కడేమో మనకి టేకు చెట్లు కూడా ఉన్నాయన్నమాట. సపోటా ఎంత పెద్ద చెట్లోనండి, కానీ అంత పెద్ద చెట్లు అయిన తర్వాత కాయలు కూడా చాలా బాగా వస్తాయి కదా. సీజన్ అయిపోయిందని చెప్పారు. కానీ గ్రౌండ్ గార్డెన్ అండి, అంత పెద్ద గ్రౌండ్ గార్డెన్. ఆ గార్డెన్లో మట్టి ఎలా ఉందంటే ఒక నల్ల బంగారం కన్నా కూడా ఎక్కువ అండి. ఏ మొక్క ఎలా కదిపినా సరే చక్కగా గుల్లగా అయిపోయి అలా వచ్చేస్తుందండి, అంత బాగుంది. ఇక వానపాములు అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసేదేమో నిమ్మ చెట్టు అండి. నిమ్మ చెట్టు కూడా చాలా పెద్ద చెట్టు అనమాట. టబ్స్లో అయితే మనం బాగా బలం ఇవ్వాలి. అదే గ్రౌండ్లో ఉంటే కనుక బలం ఇవ్వాల్సిన పని లేదు కదా. చూసారా నిమ్మకాయలు చూసారా ఎంత బాగా వచ్చాయో. కానీ కాయలు మాత్రం చాలా వచ్చాయండి. ఏ వచ్చినా సరే చుట్టుపక్కల వాళ్ళకి పనిచేస్తారమ్మా అని చెప్పారు. ఆవిడ వయసు కూడా 85 ఇయర్స్, దగ్గర దగ్గర 90 ఉన్నాయండి. మనలాగా నిటారుగా కూడా నడవలేరనమాట. కానీ చాలా ఓపిక గలవారు. ఇదంతా పసుపు అండి. ఈ పసుపు మళ్ళీ ఆకులు ఉన్నాయి చూసారా, ఆ ఆకులన్నీ, ఇదేమో రేగి చెట్టు అండి. ఇది ఆకులన్నీ కంపోస్ట్ అయిపోయి మొత్తం నేల అంతా గుల్లబారిపోయి చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుందండి. అదే బంగారం అంటారు కదా. ఇదిగోండి ఇదేమో వాటర్ యాపిల్ చెట్టు, ఇవన్నీ మామిడి చెట్లు, ఇవన్నీ మొత్తం కలిపేసి ఉన్నాయండి. ఎంత పెద్దగా ఉన్నాయి చూసారా. మామిడి చెట్టు అయితే మాత్రం ఇవన్నీ కలిపేసి ఉండేసరికి కొంచెం పసిగిరి పాములు కూడా వస్తున్నాయని చెప్పారండి. అరటి చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసేదేమో మన రాతి ఉసిరి, పచ్చడి ఉసిరి అంటారు కదా, అలా అనమాట. ఇదేమో టేకు చెట్టు అనమాట. మొత్తం అన్ని చెట్లు కలిపి పెట్టేశారు. ఇదిగోండి వాటర్ యాపిల్ ప్లాంట్ అనమాట. అది కాయలు ఎక్కువైపోయి బరువుకి కొమ్మలు కూడా ఇరిగిపోయాయని చెప్పారండి. కాయలు అయితే పెద్దగా లేవు. ఒక 2-3 పిందెలు మాత్రం ఏదో ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పారు. నిజంగా ఆ వయసులో ఎవరి సహాయం లేకుండా గార్డెన్ చేయడం అనేది చాలా గ్రేట్ కదా. ఇంకా అరటి చెట్లు అండి. ఇక్కడ అయితే మాత్రం కూర అరటి, అమృతపాణి అన్నీ ఉన్నాయని చెప్పారు. ఇది చూసారు, ఇంకా రామఫలం, లక్ష్మణఫలం అన్నీ ఉన్నాయండి. ఇదిగోండి ఇదేమో అవకాడో చెట్టు అండి మీరు చూసేది. మామూలుగా అయితే అవకాడో చెట్టు అనేది నేను నర్సరీలో చూసానో లేదో నాకైతే ఐడియా లేదు. కానీ ఇది అవకాడో చెట్టు మాత్రం ఎంత పెద్దగా ఉందో. అంజీరా, మలబరీ కూడా పెట్టారండి. అంతా ఫ్రూటింగ్ స్టేజ్ అంతా అయిపోయింది. చాలా వరకు మ్యాంగోస్ కూడా చాలా వచ్చాయని చెప్పారు. అవకాడో, అంజీరా, ఇదేమో అంజీరా అండి. అంజీరా, మల్బరీ, అవకాడో ఇవన్నీ కలిపి పెట్టేస్తారు. ఇప్పుడు ఒక సర్ప్రైజ్ చూడండి ఒకసారి. ఇది స్టార్ ఫ్రూట్ అండి. స్టార్ ఫ్రూట్ అనేది మాత్రం నేను ఇంతవరకు వీడియోస్లో, గార్డెన్ గ్రూప్స్లో, పిక్స్లో చూడడమే కానీ నేను ఇలా డైరెక్ట్ దగ్గరగా వెళ్ళి చూడడం అనేది మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి. స్టార్ ఫ్రూట్ చెట్టు ఎలా ఉందంటే ఒక మర్రి చెట్టు ఎలా ఉంటుందంటే అలా ఉందండి. చెట్టు నిండా కాయలేనండి, కానీ మంచి రంగు వచ్చినాయి. కానీ ఏం చేశానంటే ఫస్ట్ టైం కదా, ఆవిడ కోసుకు తినమని చెప్పారు. ఇక నేనేం చేశాను, అది ఎలాగైనా తిని చూడాలని చెప్పి ఒక కాయ కోసుకు తిన్నాను. చాలా పులుపుగా అనిపించింది అనమాట. ఇక్కడ చూసారు, ఇంకా రామఫలం, లక్ష్మణఫలం అంటారు కదా, ఆ చెట్లండి. నాకు వాటికి పెద్ద తేడా ఏం తెలియదండి. నాకు రామఫలం, లక్ష్మణఫలం అంటే ఏంటో
ఒక్క చెట్లు కానీ అవకాడో కానీ ఇట్లాంటివి కూడా పెట్టారనమాట. ఒక్క కాయలు కూడా కనిపించాయండి నాకైతే మాత్రం. అడవి బాదం అంటారు కదా, అడవి బాదం కూడా ఒక సీమ బాదం అని అంటారు కదా, మన రాజమండ్రి సైడు రోడ్ సైడు బాగా కాయలు కాస్తాయి. ఇక ఇదిగోండి, ఇది చూసారా, ఇదేనండి మన ఎంత పెద్దగా ఉందో చూసారా ఇది. ఇప్పుడు మీరు చూసేది రుద్రాక్ష అంటండి. రుద్రాక్ష కాయలు కూడా వచ్చాయంట. పక్క పక్కనే పెట్టేశారు మొత్తం. స్టార్ ఫ్రూట్ కానీ రుద్రాక్ష కానీ ఏ చెట్లు ఏంటో కూడా పోల్చుకోవడానికి నాకు చాలా టైం పట్టిందనమాట. ఒకటికి 3 సార్లు చూశాను. స్టార్ ఫ్రూట్ దగ్గరికి మాత్రం ఎన్నిసార్లు వెళ్ళాను. అక్కడికైతే మాత్రం పసిగిరి పాము కూడా వచ్చిందండి. తీరా చూస్తే అది చనిపోయి ఉందన్నమాట. ఇంకా ఇది చూడండి ఒకసారి, ఇది కూడా రామఫలం లక్ష్మణ ఫలం అంటారు కదా, ఇవి కూడా ఆ ప్లాంట్స్ అనమాట. అంటే తొందరగా పోల్చుకోలేమన్నమాట. దగ్గరగా అయితే డైరెక్ట్గా పెంచినట్లయితే మాత్రం మనకి ఈ ఫలం అని మనకి ఐడెంటిఫై వస్తుంది కదా. రామ ఫలమో లక్ష్మణ ఫలమో తెలియదు కానీ ఆ పువ్వు కూడా వెరైటీగా ఉంటుందని చూపించారండి. కింద ఆకులు పడి ఆకులన్నీ కంపోస్ట్ అయిపోతాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.